వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ అంశాలను మార్చి 2026కి సంబంధించినటువంటి అంశాలను మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అంశం చూడండి, ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు కిమ్ జాంగ్ ఉన్. సో ఆయన ఒక దేశం, ఆ దేశం పేరే నార్త్ కొరియా. సో నార్త్ కొరియాకి అధ్యక్షుడిగా వారిని ఎన్నుకోవడం జరిగింది. మరి వీరి పార్టీ వీరి పార్టీ ఏదైతే ఉందో, సో ఆ పార్టీకి సంబంధించి 99.93% ఓట్ షేర్ అనేటువంటిది రావటం జరిగింది. మరి సీట్లు ఎన్ని వచ్చినా తెలుసా? టోటల్గా 687 సీట్లు ఉంటే వారికి 687 సీట్లు రావడం జరిగింది. సో 100% స్ట్రైక్ రేట్తో నార్త్ కొరియా దేశానికి అధ్యక్షుడైనటువంటి వ్యక్తి, వారి పేరే కిమ్ జాంగ్ ఉన్. క్లియర్? సో ఓట్ షేర్ ఎంత అండి? 99.93%. సో ఓట్ షేర్ మిస్ అయినది తక్కువైంది, 0.07% తక్కువైంది. సో వారు అనౌన్స్ చేశారు. ఇక నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఆ 0.07% అనేటువంటిది తక్కువ రాకుండా 100% వచ్చేలాగా చూసుకుంటామని చెప్పారు. అయితే ఇక్కడ భారతదేశంలో జరిగేటువంటి ఎలక్షన్కు నార్త్ కొరియా దేశంలో జరిగేటువంటి ఎలక్షన్కు కొంత డిఫరెన్స్ ఉంది. కొంత డిఫరెన్స్ ఏంటి అంటే, మనది భారతదేశంలో జరిగేటువంటి ఎలక్షన్ ఆ ప్రాసెస్ వచ్చేసి ఇండైరెక్ట్ డెమోక్రసీ అని పిలుస్తూ ఉంటాం. క్లియర్? సో ఆ ఎలక్షన్ ఏదైతే ఉందో మనం ఇండైరెక్ట్గా దాన్ని ఇండైరెక్ట్గా, సో మన యొక్క ఇండైరెక్ట్ డెమోక్రసీ అని పిలుస్తూ ఉంటాం. దీంట్లో ప్రజల సంబంధించిన ప్రతినిధులను మన ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటామంటాం. సో అంటే ఓటింగ్, సో జస్ట్ మనకు సీక్రెట్ బ్యాలెట్ ఉంటుంది. ఆ సీక్రెట్ బ్యాలెట్లో మనం ఎన్నుకోవాల్సినటువంటి లీడర్ని చూస్ చేసుకొని దానిపైన బటన్, ఈవీఎం ఉంటే బటన్ ప్రెస్ చేస్తాం, లేదంటే బ్యాలెట్ పేపర్ ఉంటే ఆ బ్యాలెట్ పేపర్ పైన స్వస్తిక్ సింబల్ వేసి ఆ డబ్బాలో వేస్తాం అన్నట్టు. అంటే మా దగ్గర ఓటింగ్ అనేటువంటిది సీక్రెట్ ఓటింగ్ జరుగుతుంటుంది. అంటే మనం ఎవరికి ఓటు వేసాం అనేటువంటిది కూడా మనకే తప్ప ఇంకెవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా సీక్రెట్ బ్యాలెట్లో ఆ ఓటింగ్ అనేటువంటిది జరిగితే తద్వారా ప్రతినిధులను ఎన్నుకుంటే దాన్ని ఇండైరెక్ట్ డెమోక్రసీ అని చెప్తూ ఉంటాం. క్లియర్? సో ఇది మన దేశంలో జరిగేటువంటి ఎన్నికల విధానం చెప్పవచ్చు. బట్ ఇక్కడ నార్త్ కొరియాలో ఏం చేస్తారంటే ప్లెబసైట్ అనేటువంటిది జరుగుతుంది. సో ప్లెబసైట్ అంటే ప్రజల యొక్క నాడి తెలుసుకుంటారు. సో ప్రజల యొక్క ఓటు ఎలా ఇస్తారో తెలుసుకుంటారు. జస్ట్ ప్రజల్ని ఒపీనియన్ తీసుకుంటారు. సో ఒక ప్రజలందరూ కూడా దగ్గర ఉంటే వారి దగ్గర నుంచి ఎస్ అను అని అడుగుతుంటారు. సో ఎవరైతే కిమ్ జాంగ్ ఉన్కి సపోర్ట్ చేస్తున్నారో ఎస్ అని చేతులు లేపండి అని అడుగుతుంటారు. సో లేపిన వాళ్ళు కౌంట్ చేసుకుంటారు. మిగిలినటువంటి చేతులు లేకపోతే నో అనే కదా. సో కాబట్టి నో అనేటువంటి వాళ్ళ చేతుల్లో లేపుతూ ఉంటారు. ఓకే, సో అట్లా అంటే జస్ట్ ప్రజల మొత్తం కూడా ఒక దగ్గర ఉంటారు. వాళ్ళని పిలిచి అడుగుతుంటారు, మీరు ఈ క్యాండిడేట్కి ఎస్ సపోర్ట్ చేస్తున్నారా లేదా, అయితే ఎస్ చెప్పాలి లేదా నో చెప్పాలి. సో ఆ ఎస్ నో చెప్పేది అప్పుడే తెలుసుకుంటారు, కౌంట్ చేస్తారు. అప్పుడే ఎవరు ఎన్నికయ్యారు అనేటువంటిది అప్పటికప్పటికి అనౌన్స్ చేస్తూ ఉంటారు. క్లియర్? దట్ ఈజ్ కాల్డ్ ప్లెబసైట్ అని అంటాం. సో ఆ విధంగా వీరు ఎన్నుకుంటూ ఉన్నారు. దట్ ఈజ్ ద పాయింట్. నెక్స్ట్ ఇంకొక అంశం, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. సో ప్రపంచ ఆనంద నివేదికని రిలీజ్ చేశారు. సో ఈ నివేదికని ఎవరు రిలీజ్ చేశారంటే దానికి కొన్ని సంస్థలు ఉన్నాయి. లైక్ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్, దాంతోపాటు వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఇది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్లో ఉంటుంది. ఇక దాంతోపాటు ఇంకొక సంస్థ గెలప్ అనేటువంటి సంస్థ, దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ సొల్యూషన్ నెట్వర్క్ అనేటువంటి ఒక సంస్థ, వీళ్ళందరూ కూడా కలిసి ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ప్రపంచ ఆనంద నివేదికను రిలీజ్ చేశారు. మరి నివేదిక ప్రకారం ఏ దేశము ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే ఫిన్లాండ్ అనేటువంటి దేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది మొట్టమొదటిసారి కాదు, దాదాపు 9 ఇయర్స్ నుంచి కూడా 9 సంవత్సరాల నుంచి కూడా ఫిన్లాండ్ అనేటువంటి దేశం ఫస్ట్ ప్లేస్లోనే నిలుస్తూ ఉంది. మరి దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సింపుల్ క్వశ్చన్. నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పండి. సో హౌ ఆర్ యూ అంటే వాట్ యూ విల్ సే? ఫైన్. సో ఫైన్లో FINEలో FIN తీసుకోండి. సో ఫైన్. హౌ ఆర్ యూ అంటే ఫైన్ అంటాం. సో ఆల్వేస్ ఫైన్ అంటే ఫిన్లాండ్. క్లియర్? ఆల్వేస్ ఫైన్ ఎవరు ఉంటారు? ఫిన్లాండ్. అలా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండేటువంటి దేశం ఫిన్లాండ్ అనేటువంటి దేశం, అది ఫైన్లాండ్ అనేటువంటి దేశం. అట్లా లైక్ మనకి నీడ్ని బట్టి మనం మార్చుకుందాం ప్రొనౌన్సియేషన్ని.
సో ఇది ఈ ఫిన్లాండ్ అనేటువంటి దేశం 9th టైం అన్నట్టు. గత 9 సంవత్సరాల నుంచి కూడా మనకి ఫిన్లాండ్ అనేటువంటిది వరల్డ్ హ్యాపీనెస్ నివేదికలో ఫస్ట్ ప్లేస్లో నిలుస్తూనే వస్తూ ఉంది. ఇక మీదట కూడా ఉండొచ్చు. సో ఒకవేళ ఏ దేశం మొట్టమొదటి స్థానంలో ఉంది అంటే డైరెక్ట్గా మనం చెప్పవచ్చు ఫిన్లాండ్ అనేటువంటి దేశం చెప్పవచ్చు. ఇక దాని తర్వాత స్థానాల్లో 2వ స్థానంలో ఐస్లాండ్ ఉంది, 3వ స్థానంలో డెన్మార్క్ ఉంది, 4th ప్లేస్లో కోస్టారికా ఉంది, అండ్ 5th ప్లేస్లో స్వీడన్ అనేటువంటి దేశం, 6th ప్లేస్లో నార్వే, 7th ప్లేస్లో నెదర్లాండ్స్, అండ్ అక్కడ నుంచి 8th ప్లేస్లో ఇజ్రాయెల్ ఉంది, అండ్ 10th ప్లేస్లో తీసుకుంటే స్విట్జర్లాండ్ అనేటువంటి దేశం. అండ్ మరి భారతదేశం యొక్క ర్యాంక్ మనం చూసుకుంటే భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 116గా ఉంది. సో 2026 డేటా ప్రకారం భారతదేశం యొక్క రిపోర్ట్ ర్యాంక్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 116గా ఉంది. ఎప్పటికీ 2026 నివేదిక అనుసరించి. మరి గతంలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 2024 ప్రకారం ఎంత అంటే భారతదేశం యొక్క ర్యాంక్ 118. అండ్ 2023లో ఇండియా ర్యాంక్ ఎంత? 126. అంటే తక్కువ వస్తుంది. 126, 118, 116 అనమాట. అంటే మెరుగుపడుతున్నాం. సో భారతదేశంలో ఈ యొక్క భారతదేశానికి సంబంధించి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారము మనం మెరుగుపడుతూ ఉన్నాం. సో 126, 118 ప్రజెంట్ 116గా ఉండటం జరిగింది. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం మనం చూద్దాం ఇక్కడ. ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి అంశం ఇది. లైక్ ఇండియా సబ్మిట్స్ బయోడైవర్సిటీ రిపోర్ట్ అండ్ నగయో ప్రోటోకాల్ అప్డేట్ టు సిబిడి అంటే కన్వెన్షనల్ బయోలాజికల్ డైవర్సిటీ అని అంటాం. సిబిడి. వాట్ ఈస్ సిబిడి? సో లైక్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీగా మనం పిలుస్తూ ఉంటాం. సిబిడి అని అంటాం. ఓకే. సో దీనికి మన ఇండియా గవర్నమెంట్ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. ఆ రిపోర్టే బయోడైవర్సిటీ రిపోర్ట్ అని అంటాం. ఇంకొక రిపోర్ట్ వచ్చేసి నగయో ప్రోటోకాల్ రిపోర్ట్ అని చెప్తూ ఉంటాం. ఓకే. సో ఇది సబ్మిట్ చేయడం జరిగింది. అయితే మరి రిపోర్ట్స్ దేనికి సంబంధించినవి కూడా మనం తెలుసుకోవాలి కదా, చెప్తా 1 by 1 నేను. సో ఇక్కడ ఈ నగయో ప్రోటోకాల్ అనేటువంటిది ఐ కెన్ సే ఇట్ యాజ్ నగయో ప్రోటోకాల్ అని అంట. సో నగయో ప్రోటోకాల్ అనేటువంటిది దేనికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ అంటే జెనెటికల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకున్నటువంటి రిపోర్ట్ అన్నట్టు ప్రోటోకాల్. సో దీంట్లో ఏం చేస్తారంటే ఈ యొక్క జీవులకు సంబంధించినటువంటి జెనెటికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకరికొకరు షేర్ చేసుకునేటువంటి రిపోర్ట్ నగయో ప్రోటోకాల్ రిపోర్ట్. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. సో దానికి సంబంధించి రిపోర్ట్ అంతా కూడా మన ఇండియన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద పాయింట్. సో దాంతోపాటు దీంట్లో మనకి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. లైక్ 3 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కన్వెన్షన్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఒక ఆబ్జెక్టివ్ అంటే ఒక లక్ష్యం వచ్చి అనమాట. ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు కదా, రిపోర్ట్లో ఉన్నటువంటి ఒక లక్ష్యాలు చెప్పారు. ఒకటి లైక్ కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. సో లైక్ మనకి జీవులు ఏవైతే ఉన్నాయో, మన భారతదేశంలో జీవులు ఏవైతే ఉన్నాయో ఆ జీవులను ప్రొటెక్ట్ చేసి రక్షించేటువంటి ఒక లక్ష్యంగా చెప్పుకున్నారు. దాని తర్వాత సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్ అండి. సో లైక్ మన భారతదేశంలో ఉన్నటువంటి జీవులను లేదా వనరులను సుస్థిరంగా ఉపయోగించుకోవడం, అదేవిధంగా ఫ్యూచర్ జనరేషన్స్కి ఉండే విధంగా కూడా ఆ వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవడం, ఇది 2వ లక్ష్యంగా మనం పెట్టుకున్నాం. అండ్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ అరైజింగ్ ఫ్రమ్ జెనెటిక్ రిసోర్సెస్ అనమాట. ఇక్కడ ఏవైతే మనకి జెనెటిక్ వనరులు ఏవైతే ఉంటాయో లేదా యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా అందరికీ కూడా ఈక్వల్గా ఎటువంటి పార్షాలిటీ లేకుండా షేర్ చేసుకోవడం, ఇది ఒక 3వ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవాలి. ఇంకా దానికి సంబంధించి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో, సో ఈ రిపోర్ట్కి సంబంధించి ఒక ప్రోటోకాల్ అని ఉంటుంది లేదా ఫ్రేమ్వర్క్ అని అంటాం. అదే కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని అంటాం. క్లియర్? సో ఈ ఫ్రేమ్వర్క్లో టోటల్గా మనకు ఒక 23 టార్గెట్స్ ఉంటాయి. ఆ 23 టార్గెట్స్ని రెలవెంట్లో మన ఇండియా గవర్నమెంట్ ఈ యొక్క నివేదికను సబ్మిట్ చేయడం జరిగింది. క్లియర్? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంకొక అంశం చూద్దాం. సో
unearth missing piece of 3,200-year-old Ramesses II statue in Egypt. సో మనకి ఎవరైతే ఆర్కియాలజిస్టులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే మనకి పురావస్తు శాస్త్రవేత్తలు ఏదైతే ఉంటారో వాళ్ళు 3,200 సంవత్సరాల క్రితానికి సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని ఈజిప్ట్ దేశంలో బయటికి వెలికి తీయడం జరిగింది. ఆ విగ్రహం ఎవరికి సంబంధించిందంటే చూడవచ్చు ఇక్కడ, లైక్ రామెసిస్ II అంటాం. సో ఈ విగ్రహం 3,200 సంవత్సరాల క్రితానికి సంబంధించింది. సో దీన్ని బయటికి వెలికి తీశారు. అది న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇక్కడ చూస్తూ ఉండండి. సో చూస్తూ ఉంటే చూడండి, ఇది ఈజిప్ట్లో బయటకు వచ్చింది మనకి. సో దీన్ని బట్టి క్వశ్చన్ చూడండి ఇక్కడ, లైక్ ద రీసెంట్లీ డిస్కవర్డ్ స్టాచ్యూ ఫ్రాగ్మెంట్ ఇన్ ఈజిప్ట్ బిలాంగ్స్ టు విచ్ ఏన్షియంట్ ఫరో. లైక్ ఈజిప్ట్లో ఇటీవల కనుగొనబడిన విగ్రహ శకలం ఏ పురాతన ఫరోకి చెందినది అని అడుగుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఇటీవల న్యూస్లో ఉంది, ఇటీవల మనకు ఈజిప్ట్ దేశంలో ఒక విగ్రహం బయటకు వచ్చింది, అది ఎవరికి సంబంధించింది అడుగుతూ ఉన్నారు. ఏ తుటాన్ కమూన్, బి అలే అకేనాటెన్, సి రామెసెస్ II అండ్ డి అమ్నోటెప్ III. సో వాట్ ఈస్ ఆన్సర్? సో సి ఈజ్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ సి, రామెసెస్ II ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వన్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ యుఎస్ఏ అదేవిధంగా సౌత్ కొరియా ఈ రెండు దేశాలు కలిసి ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని నిర్వహించాయి. దాని పేరే ఫ్రీడమ్ షీల్డ్ అని చెప్తూ ఉంటాం. సో ఫ్రీడమ్ షీల్డ్ ఇట్ ఈస్ అ జాయింట్ ఎక్సర్సైజ్. ఎవరి మధ్య జరిగింది? యుఎస్ అదేవిధంగా సౌత్ కొరియా మధ్య జరగడం జరిగింది. సో యుఎస్ అదేవిధంగా సౌత్ కొరియా మధ్య ఫ్రీడమ్ షీల్డ్ అనేటువంటి ఒక సైనిక విన్యాసం జరిగింది. మరి ఈ కోవాలో మనకి ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే, లైక్ ఇటీవల వార్తల్లో నిలిచిన ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసం ఏ దేశాల మధ్య జరిగింది అనవచ్చు. సో ఈ రెండు దేశాలండి, యుఎస్ అదేవిధంగా సౌత్ కొరియా, ఈ రెండు దేశాల మధ్య జరగడం జరిగింది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ హియర్. ఇంకా అవి కాకుండా మన భారతదేశం పాల్గొన్నటువంటి కొన్ని సైనిక విన్యాసాలు ఏవైతే ఇటీవల కరెంట్ అఫైర్స్లో ఉన్నాయో అవన్నీ కూడా నేను ఒకసారి లిస్టెడ్ ఫామ్లో మీకు చూపిస్తాను. సో దట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ గైస్. సో చూడండి ఇక్కడ, లైక్ ఎక్సైజ్ నేము, కంట్రీస్, డేటు, లొకేషన్ ఉంది. సో ద్వీప్ శక్తి ఎక్సైజ్ పేరు. ఇది ఇండియాలో ఉన్నటువంటి త్రివిధ దళాల మధ్య మార్చ్ 2026లో జరిగింది. ఇప్పుడు రీసెంట్గా జరిగిన విన్యాసం ఇది. సో ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ద్వీప్ శక్తి ఇది ఎవరి మధ్య జరిగింది? ఇండియాలో ఉన్నటువంటి త్రివిధ దళాలు అవి ఏవండి? సో ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ. సో 3 త్రివిధ దళాల మధ్య ఈ విన్యాసం జరిగింది. దాని తర్వాత ధర్మ గార్డియన్ అంటాం. ఏ రెండు దేశాల మధ్య? ఇండియా, జపాన్ మధ్య. సో ఫిబ్రవరి, మార్చ్ 2026 మధ్య జపాన్ దేశంలోనే జరిగింది. నెక్స్ట్ వజ్ర ప్రహార్ ఇండియాకి యుఎస్ఏకి మధ్య. సో నవంబర్ 2025లో జరిగింది. ఎక్కడ? మేఘాలయలో జరిగింది. వాయుశక్తి ఇండియా లైక్ మన లోకల్ ఎక్సైజ్ ఇది. సో స్వదేశంలో జరిగినది. సో ఇండియాలో జరిగింది ఫిబ్రవరి 2026లో. మనకి రాజస్థాన్ రాష్ట్రంలో పోఖ్రాన్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంది, అక్కడ జరగడం జరిగింది. అదే పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్లు కూడా మన గతంలో చేయడం జరిగింది. న్యూక్లియర్ టెస్ట్ 1 కానీ 2 కానీ సేమ్ అదే పోఖ్రాన్లో మనం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కిర్జిస్తాన్ అని అంటాం. సో కిర్జిస్తాన్లో ఈ కాంజర్ విన్యాసం జరిగింది. సో దీంట్లో మనకి ఇండియా అదేవిధంగా ఆ కిర్జిస్తాన్ దేశాలు పాల్గొన్నాయి. ఫిబ్రవరి 2026లో కిర్జిస్తాన్ ఆ దేశంలో జరిగింది. దాని తర్వాత విన్యాసం వచ్చేసి కార్గర్ శక్తి అని అంటాం. ఇది కూడా ఇండియా పాల్గొన్నది, డొమెస్టిక్ ఎక్సైజ్ ఇది. జనవరి 2026లో జరిగింది. రాజస్థాన్ యొక్క ఎడారి ప్రాంతంలో జరిగింది. దాని తర్వాత మిలాన్ 26 జరిగింది. ఇది మల్టీ నేషనల్. సో అన్ని దేశాలు, చాలా దేశాలన్నీ కూడా పాల్గొన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా పాల్గొంది. సో ఫిబ్రవరి 2026లో విశాఖపట్నంలో జరిగింది. సో దీంట్లో దాదాపు ఒక 36 కంట్రీస్ వరకు వచ్చి ఈ మిలాన్ 26లో పాల్గొనడం జరిగింది, విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్ యుద్ధాభ్యాస్ అని అంటాం. ఇది ఇండియాకి యుఎస్ఏకి మధ్య జరిగింది. సెప్టెంబర్ 2025లో జరిగింది. జరిగిన ప్లేస్ చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి అలాస్కా అనేటువంటి ప్లేస్లో జరిగింది. యుఎస్ఏలో అలాస్కాలో జరిగింది. నెక్స్ట్ ఇంకా అవి కాకుండా మనకి కొన్ని విన్యాసాలు ఉన్నాయి. లైక్ సూర్యకిరణ్ అని చెప్తూ ఉంటాం. ఇది ఇండియాకి నేపాల్కి మధ్య జరిగింది. డిసెంబర్ 2025లో జరిగింది. నేపాల్ దేశంలోనే జరిగింది. దాని తర్వాత గరుడ శక్తి అని అంటాం. దీనిలో పాల్గొన్నటువంటి దేశాలు ఇండియా అదేవిధంగా ఇండోనేషియా. నవంబర్ 2025న ఇండోనేషియాలో జరిగింది. శక్తి అని అంటాం. ఇండియా ఫ్రాన్స్కి మధ్య మే 2025 ఫ్రాన్స్లో. అజయ్ వారియర్ అని అంటాం. ఇండియా యూకేకి మధ్య ఏప్రిల్ 2025లో యూకే ప్రాంతంలో జరిగింది. మలబార్ అని అంటాం. దీంట్లో 4 దేశాలు కలిసి ఉంటాయి. ఒకటి ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు పాల్గొన్నాయి. సో ఇది ఆగస్టు 2025న జరిగింది. సో ప్లేస్ వచ్చేసి వెస్టర్న్ పసిఫిక్ ఓషన్లో జరిగింది. నెక్స్ట్ వరుణ అంటాం. సో దీనిలో పాల్గొన్న దేశాలు
ఇండియా అదేవిధంగా ఫ్రాన్స్ అని అంటాం. సో జనవరి 2025లో ఇది జరిగింది. ఓకే, సో జరిగినటువంటి ప్లేస్ చూస్తే మెడిటరేనియన్ సీ, దాన్ని మధ్యధార సముద్రం అని అంటాం. ఇక దాని తర్వాత సింబెక్స్ అని పిలుస్తూ ఉంటాం. సింబెక్స్ అంటే దీంట్లో ఇండియా పాల్గొన్నది, దాంతోపాటు సింగపూర్ పాల్గొంది. ఇది జరిగిన విన్యాసం అక్టోబర్ 2025లో బే ఆఫ్ బెంగాల్లో జరిగింది. క్లియర్, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ స్లీనెక్స్ అని అంటాం. ఇండియాకి శ్రీలంకకి మధ్య ఆగస్టు 2025లో జరిగింది. కొలంబో ప్రాంతంలో శ్రీలంక దేశంలో జరిగింది. నెక్స్ట్ గరుడ అంటాం. సో గరుడలో పాల్గొన్న దేశాలు ఇండియా అదేవిధంగా ఫ్రాన్స్ అనేటువంటి దేశాలు. సో జూన్ 2025లో ఫ్రాన్స్ దేశంలో జరిగింది విన్యాసం. నెక్స్ట్ ఇంద్రధనుస్సు అనేటువంటి విన్యాసం, ఇది ఇండియాకి యూకేకి మధ్య జరిగింది. సో జూలై 2025లో యూకే ప్రాంతంలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డెజర్ట్ ఫ్లాగ్ అని పిలుస్తూ ఉంటాం. సో డెజర్ట్ ఫ్లాగ్ వచ్చేసి ఇది మల్టీనేషనల్ అంటే వివిధ దేశాలు పాల్గొని, బట్ నిర్వహించింది మాత్రము యూఏఈ వాళ్ళు నిర్వహించారు. సో దీనిలో ఇండియా కూడా పాల్గొన్నది. సో డెజర్ట్ ఫ్లాగ్లో ఇండియా కూడా ఈ యొక్క విన్యాసంలో పాల్గొంది. సో ఇది కూడా మార్చ్ 2026లో జరిగింది. సో జరిగిన ప్లేస్ చూస్తే యూఏఈలో జరిగింది. క్లియర్. సో ఇవి మనకి వివిధ సైనిక విన్యాసాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు న్యూస్లో ఉన్నటువంటి అంశం, సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అదేవిధంగా స్ట్రైట్ ఆఫ్ మలక్కా, ఈ రెండు కూడా మనకు న్యూస్లో ఉన్నాయి. ఈ రెండు ప్రదేశాలకు కూడా ఆయిల్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేసెస్. మరి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ న్యూస్లో ఉంది కాబట్టి మరి ఇంకొక అలాంటి రెలవెంట్ ప్లేస్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఉంది కాబట్టి దాని గురించి రెండు కూడా ఒకసారి కంపేర్ చేస్తూ డిస్కస్ చేద్దాం. లెట్ us గో హైయర్. సో మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లేదా దాన్ని గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ అని అంటాం. ఇది ఏ ప్రాంతాల మధ్య ఉంది అంటే ఇరాన్ అదేవిధంగా ఒమాన్ రెండు ప్రాంతాల మధ్య ఇది మనకి ఉండటం జరుగుతుంది. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఒమాన్. మరి స్ట్రైట్ ఆఫ్ మలక్కా అంటాం. ఇది ఎక్కడ ఉంది అంటే ఈ మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ దగ్గర ఈ ప్రాంతాల మధ్య స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఉంటుంది. లైక్ మలక్కా మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ ఈ ప్రాంతాల మధ్య ఉంది. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్, ప్రథమ కర్తవ్యం ఏమిటి అంటే ఆ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయటము. మరి ఇది స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఉద్దేశం ఏంటి? ఆయిల్ అండ్ గూడ్స్ని ఏషియాకి అంటే లైక్ పైన ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యూరోపియన్ కంట్రీస్ నుంచి పైన ఉన్న ఏషియన్ కంట్రీస్ నుంచి కింద ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్కి ఆయిల్నో గూడ్స్నో ఎక్స్పోర్ట్ చేయడం. క్లియర్, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ ఆయిల్ ఫ్లో చూసుకుంటే దాదాపుగా గల్ఫ్ ఆఫ్ హార్మోజ్లో లేదా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో రోజుకి 20 నుంచి 21 మిలియన్ల బ్యారెల్స్ మేర రోజుకి ఆయిల్ మూవ్ అవుతుంటుంది. మరి ఇక్కడ చూసుకుంటే స్ట్రైట్ ఆఫ్ మలక్కాలో 16 to 17 మిలియన్ బ్యారెల్స్ మేర ఆయిల్ అనేటువంటిది మూవ్ అవుతూ ఉంటుంది. క్లియర్, దట్ ఈస్ ద పాయింట్. గ్లోబల్ ర్యాంక్ చూస్తే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ చోక్ పాయింట్గా చెప్పొచ్చు. ఇదేమో సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ ట్రాన్సిట్ రూట్గా మనం చెప్పొచ్చు. సో మేజర్ యూజర్స్ వచ్చి ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి ఆ దేశాలు చూస్తే ఒకటి సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్ అని అంటాం. మలక్కాని ఎక్కువగా యూస్ చేస్తున్నది చైనా అంటాం, జపాన్ అంటాం, సౌత్ కొరియా అంటాం, అదేవిధంగా ఇండియా కూడా మనం చెప్తూ ఉంటాం. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇండియా కూడా స్ట్రైట్ ఆఫ్ మలక్కాని యూస్ చేస్తూ ఉంది. సో దాని మీద కానీ మనం గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడమో ఇంపోర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఇక దాని తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇప్పుడు ఈ హార్మోజ్కి సంబంధించి జియో పొలిటికల్ గ్లోబల్ టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో లైక్ తెలుసు కదా, సో ఆల్రెడీ ఇరాన్కు అదేవిధంగా యూఎస్ఏకి ఇజ్రాయెల్కి మధ్య వార్ జరుగుతూ ఉంది. అలా గ్లోబల్గా టెన్షన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా దాని తర్వాత మనకి ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కాలో ఎక్కువగా ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి, పైరసీ ఇష్యూ ఒకటి జరుగుతూ ఉంది, అండ్ కంజెషన్ అంటే ట్రాఫిక్ ఇష్యూ అనేటువంటి జరుగుతూ ఉంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అదేవిధంగా స్ట్రైట్ ఆఫ్ మలక్కాకు సంబంధించిన ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక అంశం, సో ఎల్ నినో అనేటువంటి ఒక వాతావరణ ప్రభావము ఒక దేశానికి వచ్చింది. ఆ దేశము పేరు మలావి అనేటువంటి దేశం. మలావి దేశంలో తినడానికి కూడా ఆహారము లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భాన భారత ప్రభుత్వము దాదాపు 1000 టన్నుల మేర బియ్యాన్ని పంపించడం జరిగింది. సో మలావి అనేటువంటి దేశం ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఆఫ్రికా ఖండంలో కేంద్ర భాగంలో ఉంటుంది. ఆఫ్రికా ఖండంలో ఇక్కడ ఈ ప్రాంతంలో మలావి ఉంటుంది. దీని చుట్టూ కూడా తాంజానియా దేశం, జాంబియా దేశం, జింబాబ్వే అనేటువంటి దేశం, మొజంబిక్ అనేటువంటి దేశాలు సరిహద్దుగా ఉంటాయి. సో ఈ దేశం ఇటీవల ఎల్ నినో రావడం వల్ల, సో ఎల్ నినో వస్తే కరువు వస్తుంది. సో కరువు వల్ల ఆకలితో అలమటిస్తూ ఉన్నటువంటి వారికి ఇండియా రైస్ను సప్లై చేసింది అట్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇండియా రైస్ 8 to మలావి 1000 మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ ఫర్ డ్రాట్ రిలీఫ్. సో కరువుతో వాళ్ళు చనిపోతున్నటువంటి సందర్భాన మనకి సహాయం చేయడం జరిగింది. సో అట్లా ఇది న్యూస్లో ఉంది. అయితే ఇక్కడ మనం కొన్ని అంశాలు మాట్లాడుకోవాలి. ఎల్ నినో అంటే ఏంటి,
అనేటువంటి ఆస్పెక్ట్స్లో ఈ ఎల్నినో అనేటువంటి అంశం దీని ఆస్పెక్ట్స్లో ఒక అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. సో అసలు ఎల్నినో అంటే ఏంటి అంటే లైక్ ఇక్కడ ఇది సౌత్ అమెరికా అనుకోండి, సౌత్ అమెరికా, ఇటు పక్క ఇది ఆస్ట్రేలియా అనుకోండి. అంటే మ్యాప్ని మనం వెనక నుంచి చూడాలి, మ్యాప్ని ఎదురు నుంచి కూడా కాకుండా జనరల్ మనం చూసే పాయింట్లో కాకుండా వెనక నుంచి చూడాలి. సో వెనక నుంచి చూస్తే మనకి ప్రదేశంలో సౌత్ ఆఫ్రికా ఉంటుంది, ఇక్కడ ఆస్ట్రేలియా అనేటువంటి దేశం ఉంటుంది. సో ఎల్నినో అనేది ఒక వాతావరణానికి సంబంధించినటువంటి కండిషన్. ఇది ఎప్పుడు వచ్చింది, ఎలా వస్తుందో మనం చెప్తా ఒకసారి నేను. సో ఇక్కడ ఆస్ట్రేలియా దగ్గర హై ప్రెషర్ ఏర్పడుతుంది. సౌత్ అమెరికా దగ్గర ఇక్కడనే మనకు ఒక పెరు తీరం ఉంటుంది, దాన్ని పెరు అంటాం. సో పెరు తీరం, పెరు కోస్ట్ అని అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని సంవత్సరాలకు లేదా 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఇక్కడ ఏమవుతుంది అంటే హై ప్రెషర్ రేడ్ వచ్చి లో ప్రెషర్ రేడ్ వస్తుంది. సో ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, లో టెంపరేచర్ రేడ్ ఉంటుంది, హై టెంపరేచర్ ఉంటుంది. సో ఇట్లాంటి అట్మాస్ఫిరిక్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ విండ్స్ అనేటువంటివి ఆస్ట్రేలియా నుంచి టువర్డ్స్ పెరు కోస్ట్కి ప్రవహిస్తాయి. ఈ విండ్స్ యొక్క విశిష్టత ఏంటి అంటే వీటి వల్ల మనకు వర్షం అనేటువంటిది వస్తుంది. క్లియర్? సో అంటే వర్షాన్ని తీసుకొచ్చేటువంటి విండ్స్ అనేటువంటివి ఆస్ట్రేలియా నుంచి పెరు కోస్ట్కి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ నుంచి ఇటు సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వర్షం అనేటువంటిది ఈ ప్రాంతాల్లో అంటే లైక్ సౌత్ అమెరికా లేదా నార్త్ అమెరికా లాంటి ప్రాంతాల్లోనే వర్షం పడుతుంది. ఇటు పక్క ఉన్నటువంటి దేశాలు లైక్ ఆస్ట్రేలియా కానీ, ఇక్కడ ఉన్న ఇండియా కానీ, దూరంలో ఉన్న ఆఫ్రికా లాంటి దేశాలు ఉన్నాయి చూసారా, అక్కడ వర్షాలు అనేటువంటివి పడవు అనమాట. క్లియర్? సో అంటే ఈ ఎల్నినో అనేటువంటి ఒక అట్మాస్ఫిరిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో దీని వలన ఈ ఆస్ట్రేలియాకి అటుపక్క ఉన్నటువంటి దేశాల్లో వర్షాలు పడవు. లైక్ ఇండియాలో వర్షాలు, ఇప్పుడు ఇండియాలో కూడా ఈ సంవత్సరం వర్షాలు రావు. ఇండియాలో ఈ సంవత్సరం మే నెలలో విపరీతమైనటువంటి ఎండలు ఉండబోతూ ఉన్నాయి. సో ఈ సంవత్సరంలో జూన్లో మనకి నైరుతి ఋతుపవనాలు రాకుంటుందో అది ఆలస్యం అవ్వబోతూ ఉంది. ఈ సంవత్సరం వర్షాలు రావు. ఈ సంవత్సరం భారతదేశంలో కరువు వస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది అంటే ఈ సంవత్సరం మనకి ఎల్నినో వచ్చింది కాబట్టి దానివల్ల కరువు వస్తుంది. క్లియర్? సో ఆ కరువు ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్రికాకు వచ్చింది, అందుకే మనం రైస్ని సప్లై చేస్తూ ఉన్నాం అన్నట్టు. సో ఫైనల్ ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క అట్మాస్ఫియరిక్ ఫినామినా ద్వారా ఇటుపక్క ఉన్నటువంటి దేశాల్లో వర్షం పడదు. అలా ఆ విధంగా మలావిలో వర్షాలు పడట్లేదు, ఇండియాలో కూడా పడదు ఈ సంవత్సరము, మిగిలినటువంటి దేశాల్లో కూడా పడదు అనమాట. సో అది ఎల్నినో కాన్సెప్ట్. దీనికి అపోజిట్గా ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్నే లానినా అని పిలుస్తూ ఉంటా. లానినా, దాన్ని వి కాల్ ఇట్ యాస్ లానినా అని పిలుస్తూ ఉంటా అండి. ఓకేనా? సో ఈ లానినా వచ్చినప్పుడు భారతదేశంలో వర్షాలు పడతాయి, ఎందుకంటే దీనికి అపోజిట్లో ఉంటుంది. సో ఇది ఎల్నినో కండిషన్, లానినా కండిషన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన సౌత్ అమెరికా అనుకోండి, ఇది ఆస్ట్రేలియా ఉంటే, సో లానినా కండిషన్లో ఏమవుతుంది అంటే ఇక్కడ హై ప్రెషర్ ఫామ్ అయ్యి ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ లో ప్రెషర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హై టెంపరేచర్ అండ్ లో టెంపరేచర్ ఉంటుంది. సో ఈ టైంలో ఏమవుతుంది అంటే విండ్ మూమెంట్ అనేటువంటిది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది. అంటే విండ్ ఇట్లా వచ్చినప్పుడు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. ఇప్పుడు ఈ లానినా ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, లానినా ఎఫెక్ట్ వల్ల ఈ ప్రాంతంలో అంటే ఆస్ట్రేలియాలో వర్షాలు పడతాయి, ఇండియాలో వర్షాలు పడతాయి, అదేవిధంగా ఉన్న ఆఫ్రికాలో కూడా వర్షాలు అనేటువంటి పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే లానినా అనేటువంటిది భారతదేశానికి ఉపయోగం, దీనివల్ల మనకి వర్షాలు వస్తాయి. ఎల్నినో వల్ల కరువు వస్తుంది. ఇది మనకి లానినా వల్ల ఎల్నినో వల్ల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం. ఇంకా ఫర్దర్ వీడియోస్లో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.